కార్గో ఎయిర్పోర్ట్ పై వ్యతిరేకత భూబకాసురులకు ఎమ్మెల్యే వార్నింగ్ విద్యార్థులను వేధిస్తున్న టీచర్ బీటెక్ స్టూడెంట్ బలవన్మరణం జూదరుల ఆటకట్టు కొండముచ్చితో కోతలకు చెక్ మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం। వికారాబాద్ జిల్లా కొనంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు। నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు అధికారులు। కొడంగల్ దౌలతాబాద్ బోమ్రాస్పేట్ దుద్యాల మండలాల్లోని పలు గ్రామాల రైతులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరయ్యారు। ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మొదటి విడతగా 4,000 కోట్ల వ్యయంతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయనున్నారు। ఆదిలాబాద్ జిల్లా భోరస్ మండలంలోని చెనక కొరట బ్యారేజ్ నీటిని విడుదల చేశారు। నీటిని ట్రయల్ రన్ గా విడుదల చేసినట్లు రాష్ట్ర లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి తెలిపారు। ఈ నెల 16న ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు। మంగళ బుధవారం 6 మోటార్ల ద్వారా నీటిని వదిలినట్లు తెలిపారు। లోయర్ పెనగంగా ద్వారా 37,500 ఎకరాలకు కోరట చెనక బ్యారేజ్ ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు। శ్రీకాకుళం జిల్లా మందస మండలం టి గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు। ఉద్దానం రైతులంతా ఏకమై కార్గో ఎయిర్పోర్ట్ వద్దు మా భూములే మాకు ముద్దు అనే నినాదాలతో ప్రతిజ్ఞ చేశారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి। పచ్చని ఉద్యాన ప్రాంతంలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే ఊరుకునేది లేదంటూ ఉద్యాన ప్రాంత రైతులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు। కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలన్న ఆందోళన మళ్లీ ఊపందుకుంది। అసెంబ్లీలో జిల్లాల పునర్విభజనపై చర్చ జరిగింది। దీంతో హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించారని పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు। స్థానిక హైస్కూల్ మైదానం నుంచి పీవీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది। హుజురాబాద్ ను పీవీ జిల్లాగా ప్రకటించారని నినాదాలు చేశారు। గత ప్రభుత్వానికి అనేక వినతులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు ఉద్యమకారులు। హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు। హుజురాబాద్ కు జిల్లా అయ్యేటువంటి అర్హతలు అన్నీ కూడా ఉన్నాయి। మరి ఏర్పాటైనటువంటి జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే నారాయణపేట కావచ్చు, ములుగు కావచ్చు, లేదా సిరిసిల్ల కావచ్చు, ఇంకా చాలా జిల్లాలు చిన్న ప్రాంతాలను కూడా తక్కువ మండలాలు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ఆనాడు జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది। సరే కారణాలు ఏమైనా రాజకీయ కారణాలు ఉండొచ్చు, సందర్భం ఏదైనా మరి మనం కూడా జిల్లా అడిగినాం కాబట్టి మరి ఇక్కడ ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యంతోనే ఇవాళ హుజురాబాద్ కేంద్రంగా జిల్లా కాలేదనేది, కాలేకపోయిందనేది వాస్తవం। శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతోంది। ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది। కూటమి నాయకులు భూమి పూజ నిర్వహించి రోడ్డు పనులను ప్రారంభించారు। నంది సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఉన్న ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ నరకంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు। రోడ్డు విస్తరణ పనులతో ట్రాఫిక్ సమస్య తగ్గనుందని కూటమి నేతలు చెప్పారు। 6.5 కోట్లతో నంది సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు అధునాతన రీతిలో రోడ్డును నిర్మించనున్నారు। శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ కంకణ తవ్వకాలపై ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। తనపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు। ఎవరో చేస్తున్న అక్రమాలకు తాను బాధ్యురాల్ని కాబోనని ఆమె స్పష్టం చేశారు। అక్రమార్కులు ఏ పార్టీ వారైనా ఉపేక్షించవద్దని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు। ఇకపై అక్రమ గ్రావెల్ తవ్వకాలు, భూ ఆక్రమణలకు పాల్పడితే సహించేది లేదని గౌతు శిరీష హెచ్చరించారు। పలాసలో గట్టి నిఘా ఉంచాలని పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారుల్ని ఆదేశించారు। పలాస నియోజకవర్గంలో 3 మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా గ్రావెల్ మట్టి అక్రమంగా ఎవరు తవ్వినా నాకు ఫోన్లు వచ్చినా కూడా నేను అది రిసీవ్ చేసుకోను, నేను దాని గురించి పట్టించుకోను। వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళు, పోలీసులు వాళ్ళు చేయాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారని మీకు చెప్తూ మిగతా సమస్యలు చాలా తీసుకొని వచ్చారు। అసలు మనకి ఇక్కడ మట్టి గ్రావెల్ లేకుండా అభివృద్ధి ఎలా అవుతుందని వాటి మీద పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళని ఆహ్వానిస్తాం। రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 47,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది। సింగరేణి సంస్థలో అధికారుల లేమితో వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని వాసిరెడ్డి సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు। దేశానికి వెలుగులు పంచే సింగరేణికి పర్మనెంట్ ఎండీ లేకపోవడం విచారణకరమన్నారు। సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్ లేకపోవడంతో కార్మికులకు దక్కాల్సిన బెనిఫిట్స్ దక్కడం లేదన్నారు। డైరెక్టర్ ఫైనాన్స్ కూడా లేకపోవడం వల్ల ఇవాళ అన్ని సమస్యలు ఎక్కడెక్కడే ఆగిపోయినాయి। కార్మికులకు ఇన్సెంటివ్ ఇవ్వడానికి తయారు చేసినటువంటి
సర్క్యులర్ ఇవ్వడానికి కూడా ఆపేశారు. చిన్న చిన్న ఫైనాన్స్ సంబంధించినటువంటి కూడా శాంక్షన్ కావట్లేదు. అట్లాగే సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ సింగరేణిలో ఆర్థికంగా. నిజామాబాద్ జిల్లా బోధన్ బాలికల గురుకుల టీచర్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేశారు. పీజీటీ ఇంగ్లీష్ టీచర్ అసభ్య పదజాలంతో తమను దూషిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. దీంతో తాము మానసిక వేదనకు గురవుతున్నామని వారు చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఇంగ్లీష్ టీచర్ సెలవుపై ఉందని ప్రిన్సిపల్ తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జస్ట్ మా ఫుడ్ మాకు అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టిరు, వర్డ్స్ కొన్ని యూజ్ చేసారు, బ్యాడ్గా యూజ్ చేసారు. జెంట్స్ స్టాఫ్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్, పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం. కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు, చిన్నదానికి కాందానికి ఇస్తారు. మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు, మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు. రూల్స్ బ్రేక్ చేస్తున్నారని అడుగుతున్నారు. హన్మకొండ జిల్లా పరకాల క్యాంపు కార్యాలయంలో 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. 10 టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 10 టీవీ ప్రారంభం నుంచి ప్రజాపక్షంగా ప్రజల సమస్యలు పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో ముందుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడం అనేది అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా గొప్పగా పనిచేయాలన్నారు. 10 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరంతో పాటుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 10 టీవీ ప్రారంభమైనప్పటి నుండి కూడా ప్రజాపక్షంగా ప్రజల సమస్యలే మరి అన్ని పాలకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడము, అదేవిధంగా సమాజంలో కూడా ఒక మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా అభినందనీయం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో 10 టీవీ క్యాలెండర్ ను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఆవిష్కరించారు. నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న 10 టీవీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 10 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ఆర్మూరు నియోజకవర్గం, జిల్లా ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్లో కూడా ప్రజలకు చేరువైనటువంటి ఈ యొక్క ఛానల్ ప్రజల యొక్క సమస్యలను, అలాగే అవినీతిని మరియు జనానికి ఇష్టమైనటువంటి, అలాగే ఫ్యూచర్లో యువత కూడా మంచి ఆదర్శంగా ఉండాలని 10 టీవీ యొక్క యాజమాన్యానికి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. కొత్తగూడెంలో సీఎం కప్ అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. కొత్తగూడెం పోస్టాఫీస్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సీఎం కప్ జ్యోతితో ర్యాలీ కొనసాగింది. ఈ నెల 10వ తేదీ నుంచి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలు జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ క్రీడాకారులు అన్ని విభాగాల్లో ప్రతిభ చూపి విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గ్లోబల్ అనే కాన్సెప్ట్ తో సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. దీనికి సంబంధించి రేపు 10వ తారీఖు నుంచి గ్రామాల్లో శిక్షణలు మొదలవుతాయి. గ్రామాల్లో ఎంపికైనటువంటి వాళ్ళు మండలాలకు, తర్వాత జిల్లాలకు అక్కడికి ఎంపికయ్యి 17వ తారీఖు నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ సాగర్ రహదారిపై బీజేపీ నేతలు ధర్నా చేశారు. తుర్కయాంజల్ను సర్కిల్ గా ప్రకటించి ఎల్బీ నగర్ జోన్లో కలపాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలుగా చేసి హైదరాబాద్ లో కలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేస్తూ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ జోన్లో విలీనం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తుర్కయాంజల్ను సర్కిల్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి తుర్కెంజల్ ప్లస్ ఆదిబట్ల, తుక్కుగూడ, మీర్పేట్, బడన్పేట్, శంషాబాద్ ఈ జోన్లను అందరినీ తీసుకెళ్లి హైదరాబాద్ లో విలీనం చేస్తుండు. విలీనం చేసి అక్కడ హైదరాబాద్ కార్పొరేషన్ లో కలపాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నాడు. అది ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబెక్కి ఈ రోజు రోడ్లపైకి రావడం జరిగింది. ఇది ఆరంభమే, ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించారు. మరవపల్లిలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వ్యక్తులపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న 10 మందిని పట్టుకున్నారు. వారి నుంచి 25,000 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ప్రజలు అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని స్టవ్ వీడి కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని 25 బైకులు 10 ఆటోలను సీజ్ చేశారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. 2 వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం గంజాయి సేవించడం వల్లే నేరాలు జరుగుతున్నాయని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలపై దృష్టి సారించాలన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య. యువత రహదారులపై బాధ్యతారహితంగా మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారని డీసీపీ తెలిపారు. రవాణా శాఖ అండ్ పోలీస్ శాఖ కలిసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రహదారి భద్రతా నియమాలు పాటించాలని ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పిస్తూ జిల్లా న్యాయాధికారులు, మంచిర్యాల బార్ అసోసియేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్ని కలిసి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి. నిజామాబాద్ జిల్లా బోధన్లో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అచనపల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతంపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నేశ్వరరావు అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఉపాధి హామీ పనుల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న అవినీతి దందా ఇటీవల గ్రామసభ నిర్వహించడంతో బయటపడింది. కొందరు ఉపాధి హామీ పనికి రాకపోయినా వచ్చినట్లుగా వారితో తంబు వేయించుకుని సగం డబ్బులు పంచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. జాబ్ కార్డులను ఇవ్వకుండా చిన్నేశ్వరరావు మోసం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులు చేపిస్తూ ఉంటాడు. మేము కష్టపడి పని చేసినా మా డబ్బులు రావటం లేదు. ఇంటికాడ ఉండి మస్టర్లు వేయించుకుని వాళ్ళ పేర వస్తున్న డబ్బులు సగం చొప్పున ఆయన తీసుకొని వాళ్ళకైతే డబ్బులు వేస్తున్నాడు. మేము కష్టపడి పని చేసిన వాళ్ళకి మాకు మీ కార్డు లేదు, మీ జాబ్ కార్డు లేదు అని మాతో గొడవపడి వాళ్ళ జోలికి వెళ్లకుండా చేస్తున్నాడు సార్. విశాఖపట్నంలో ఆయుర్వేద మూలిక వైద్యం పేరుతో మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలోని రామా టాకీస్ ప్రాంతంలో ప్రకృతి ఆయుర్వేద సెంటర్ ఏర్పాటు చేశారు. వైద్యం పేరిట వృద్ధులు, కీళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ కుచ్చిటోపీ పెడుతున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు ప్రకృతి ఆయుర్వేద సెంటర్ పై మెరుపు దాడులు చేశారు. కర్ణాటకకు చెందిన 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్ లేకుండా నకిలీ తైలాలు, చూర్ణాలు, మూలికలతో వైద్యం చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ తైలాలు, చూర్ణాలు, మూలికలు స్వాధీనం చేసుకున్నారు. జీవ వైవిధ్య ప్రాంతమైన మంజీరాకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ సంగారెడ్డిలోని వర్చువల్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. కలెక్టరేట్ ముందు స్కూల్ చిన్నారులు మంజీరా చిత్తడి నేలపై చెప్పిన బుర్ర కథ పలువురిని ఆలోచింపచేసింది. మంజీరా చిత్తడి నేలకు రామ్సర్ అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. మొదలుపెట్టు వినరా భారత వీర కుమార విజయం మనదేరా. జయము జయము మన తెలంగాణకి, జయము దిగ్విజయము. ఇంతకీ ఏ కథ చెప్పబోతున్నావు నాయక? ఇది కౌరవ మాంజీరాకి రామ్సార్ అంతర్జాతీయ గుర్తింపు కావాలని ఒక చిన్న ర్యాలీ మా విద్యార్థులతో తీస్తున్నాము. అసలు రామ్సార్ అంటే ఒక ఇరాన్లో ఒక ప్రాంతం పేరు. అది అక్కడ కన్వెన్షన్ చేశారు కాబట్టి ఇది రామ్సార్ అనే పేరు వచ్చింది. ఈ రామ్సార్ అంతర్జాతీయ గుర్తింపు మన మంజీరా నదికి వస్తే అక్కడ పరిసర ప్రాంతాలన్నీ పొల్యూట్ కాకుండా సంరక్షించబడతాయి. అక్కడ చాలా మంది పర్యాటకులు వచ్చి మన తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఏపీ సచివాలయంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సచివాలయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఉద్యోగులు పని ఒత్తిడి మర్చిపోయి ఉత్సాహంగా గడిపేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. ఉద్యోగ బాధ్యతలు కాసేపు పక్కన పెట్టి ఆటలు, పోటీల్లో పాల్గొన్నారు ఉద్యోగులు.
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో ఈరోజు గౌరవ ఉద్యోగులందరికీ, మహిళా ఉద్యోగులకి ముగ్గుల పోటీలు, మెన్ ఉద్యోగులకి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రేపు అందరూ ప్రతిరోజు ఎంతో పని ఒత్తిడితో ఉంటారు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఒక రిలీఫ్ అనేది ఉద్యోగులకు దొరుకుతుంది. ప్లస్ సంక్రాంతి అనేది మనకి ఇంట్లో పెద్ద పండుగ కాబట్టి అందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో జయప్రదం చేస్తున్నారు.